వాహిని మీడియా ప్రేక్షకులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు నాగమల్లి సూర్యనారాయణ స్వామి. మా తండ్రి గారి పేరు డాక్టర్ నిర్మలానంద కోనయ్య స్వామి. మాది వంశపారంపర్య ఆయుర్వేద వైద్యము. ఆయుర్వేద వైద్యం. నేను ఎన్నో దీర్ఘకాలిక రోగాలను నయం చేసి, దాదాపు మా నాన్నగారు నాకు 12 ఏళ్ల వయసులో ఈ వైద్యం నేర్పించారు. మొట్టమొదట ఫిట్స్కు నేర్పించి, అంటే వాయువు మూర్ఛ అంటారు కదా, వాటికి నేర్పించి అక్కడి నుంచి నాకు వైద్యం నేర్పించారు. అయితే ఈరోజు మనుషుల్లో 100కి 90 మందికి చిన్న పెద్ద తేడా అనేది లేకుండా ప్రతి ఒక్కరిని బాధిస్తున్నాయి జబ్బులు. ఒక్కో మనిషికి ఒక్కో రకమైన జబ్బు. అలా కాకుండా అందరికీ, అంటే 70% 70% ఈరోజు చాలా మందికి ఉండేటువంటి జబ్బు నరాల నొప్పులు, అంటే కీళ్ళవాతము అంటాడు. రొమటైడ్ ఆర్థరైటిస్ అంటారు ఇంగ్లీష్లో, ఆర్ఏ ఫ్యాక్ట్ అనమాట. తర్వాత దీన్ని కీళ్ళవాతము అంటారు. ఈ కీళ్ళవాతాలే 8 రకాల వాతాలు ఉన్నాయి. మామూలుగా కీళ్ళవాయువు, పార్శ్వవాయువు, ధనుర్వాయువు, చాలా రకాల వాయువులో ఇది మనకు కీళ్ళవాతం ఒకటి. ఈ కీళ్ళవాతానికి మనం రోజు మాత్ర పొద్దున సాయంత్రం వేసుకోవాలి. పెయిన్ కిల్లర్, నొప్పి నివారణ మాత్ర పొద్దున సాయంత్రం వేసుకుంటే బాగుంటుంది, లేదనుకో యథాతథగా ఉంటుంది. అలా కాకుండా మనకు శాశ్వత నివారణ కావాలి. అది 1 నెల కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ వాడదాం, కానీ మనకు మంచి నివారణ కలిగించేటువంటి మందులు కావాలి. అలాంటి మందులు మన ఆయుర్వేదంలో ఉన్నాయండి. ఉన్నాయి. అయితే దానికి మనకు కావాల్సినది ఏమి అంటే, మేము ఇక్కడ ఈ కొండ ప్రాంతం అంతా తిరుగుతూ వస్తూ ఉంటే చాలా అడవి అండి ఇది. ఈ అడవిలో మనకు కనపడింది రేలా. చూడండి, దీని రేలా అంటారు. దీని రేలాకు, రేలమాను, జోరీగమాను ఇలాంటి పేర్లు ఉన్నాయండి దీనికి. ఆకులు ఇలా ఉంటాయి. చూడండి, ఆకులు ఇలా ఉంటాయి. ఇవి పువ్వులండి. ఇప్పుడు మంచి సీజన్ కాబట్టి ఎండాకాలం వేసవిలో పూలు వస్తాయి. చూడండి, పూలు చాలా బాగా ఉంటాయి. ఇవి ఎక్కడ చూసినా మనకు నక్లీసులు ఉన్నట్టుంటాయి మెల్ల చెట్టుకు పూలు. ఈ పూలు ఇంకా కాయలు ఎలా ఉంటాయి? ఇవి మాగినాయండి. చూడండి, ఇవి మాగిన కాయలు. ఇవి మామూలుగా పచ్చివైతే గన పచ్చగా ఆకు కలర్లోనే ఉంటాయి. ఇవి మాగిన కాయలు. ఈ కాయలు మనకు ఇప్పుడు ఏం ఉపయోగము? కీళ్ళవాతానికి ఏం ఉపయోగం అంటే, ఇలాంటి లేత ఆకులను తీసుకోండి. చూడండి, ఇవి లేత ఆకులు. బాగా చూడండి, ఇవి మంచి లేత ఆకులు. ఈ ఆకులు మీరేం చేయాలి? ఆవాల నూనెలో వేయించుకోవాలి. మన కరేపాకు తిరగబాత పెడితే ఎలా చేస్తాము, అలా ఈ ఆకులు కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి. లేదనుకో నూనెలు వేసుకున్నా పర్వాలేదు. తీసేసి తర్వాత పక్కన పెట్టుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఇది మెత్తని పౌడర్ చేసుకొని మనం దీనికి ఏం చేయాలి? అన్నంలో కలుపుకొని, అన్నము తినేటప్పుడు 1 స్పూన్ పొడి అన్నం మీద విదిలించుకొని అన్నంలో కలుపుకొని ఆ పొడి తింటూ వస్తే 40 రోజులకి మనకు కీళ్ళవాతం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా ఈ కాయలు చూడండి, గుజ్జు ఉంటుంది. మనము ఈ కాయలు వించితే లోపల ఇలా గుజ్జు వస్తుంది. చూడండి, ఇది గుజ్జు. కాయల్లో గుజ్జు ఇలా ఉంటుంది. ఈ గుజ్జును తీసుకొని మీరేం చేయాలి? మజ్జిగలో ఒక బఠానీ అంత తీసుకోండి, మజ్జిగలో కలిపి బాగా తిరగొట్టండి. తిరగొట్టిన తరువాత మీరు తాగితే 20 రోజులకి జాండీసు, పచ్చకామెర్లు అంటారు కదా, జ్వరము కాసి టైఫాయిడ్ మలేరియా వచ్చిన తర్వాత తలకెక్కి వీనికి జాండీస్ అయిపోయినాయి, పచ్చకామెర్లు అయిపోయినాయి, ఇంకా వీడు బ్రతకడు అన్నప్పుడు కూడా దీన్ని మీరు గుజ్జు మజ్జిగలో కలిపి ఆ పిల్లవాడికి తాపినారనుకోండి, జాండీస్ నయమవుతాయి. ఇక సిబ్బెము, చర్మవ్యాధి ఇలాంటివి ఉన్నాయి. మామూలుగా గజ్జి, తామర, తర్వాత చర్మవ్యాధి, తెల్లబొల్లి అంటారు. తెల్లబొల్లికైతే ఏం చేయాలి మనము?
ఈ చెట్టు యొక్క బెరడును తీసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఈ బెరడును మనము రేల మొదలు బెరడును తీసుకొనేసి చూర్ణం చేసి రోజు ఒక బఠానీ అంతా సేవిస్తూ వస్తే తెల్లబొల్లి పోతుంది. అలాగే చర్మ వ్యాధులకు ఇదే ఆకులను నీడన ఎండించి పౌడర్ చేసి మనము నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, వేప నూనె కానీ, నువ్వుల నూనె అయినా పర్లేదు, మనకు కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె అయినా పర్వాలేదు, లేదనుకోండి మనకు అదేది దొరకకపోతే కూడా మజ్జిగలో కలుపుకొని ఇది పూస్తా వస్తే చర్మ వ్యాధులు, అనేకమైనటువంటి చర్మ వ్యాధులు, దీర్ఘకాలికంగా ఉండేటువంటి చర్మ వ్యాధులు, పాము పొడ అంటారు, అలాంటి పొడలన్నీ కూడా ఈ రేల ఆకుతో సమూలంగా పోతాయండి. 2 నెలలు లేదా 3 నెలలు వాడుకోవాలి చర్మ వ్యాధులకు. లేదనుకోండి తెల్లబొల్లికైతే 41 రోజు నుంచి 3 నెలలు వాడాలి. ఏమి రేల చెట్టు యొక్క బెరడు చూర్ణం నేరనే ఎండించుకోవాలండి, ఎండలో వేయకూడదు. ఎండలో వేస్తే దాంట్లో ఉండేటువంటి ధాతు అంతా ఎండకు ఆవిరి అయిపోతుంది. నీడనే మనం ఆరించుకొని దాన్ని మనం సేవిస్తూ వస్తే చాలా బాగా పనిచేస్తుంది. నమస్తే.